హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా కార్మా. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ మీ అందరికీ చూపిస్తున్నాను. కొత్త రెసిపీ ఏంటంటే, చలికాలం ఉంది కదా, చలికాలంలో కొంచెం ఏంటి అది ఏం చెప్తారో తెలుగులో, హిందీలో లెసన్ అంటారు కదా, ఉల్లిపాయతో ఠేచా చేస్తున్నాను. ఇది మహారాష్ట్రన్ డిష్ అండి. మా పక్కన వాళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు చేస్తారు, చాలా మంచిగా ఉంటుంది. అయితే దీంతో పాటు నేను జొన్న రొట్టె చేసుకుంటున్నాను. అయితే ఈరోజు మీ అందరికీ ఠేచా ఇంకా జొన్న రొట్టె చేసి మీ అందరికీ చూపిస్తాను. అయితే ఫస్ట్ మనం ఠేచాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అది చూపిస్తాను, రండి. 100 grams పచ్చిమిర్చి, ఒక పెద్ద బంచ్ కొత్తిమీర తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. నూనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. అయితే ఠేచాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను, రండి కిచెన్ లోకి వెళ్దాం. సో నేను కిచెన్ లోకి వచ్చేసాను. కిచెన్ లో వచ్చేసి ఒక కడాయి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. అయితే చూడండి, ఇక్కడ కడాయి నేను పెట్టుకున్నాను. కడాయి కూడా వేడి అయిపోతుంది. దీంట్లో నేను కొంచెం నూనె వేసుకుంటున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె నేను దీంట్లో వేసుకున్నాను. ఇది నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఏం చేయాలి చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఎందుకంటే చలికాలం కదా, పిల్లలకి ఇంత ముద్ద అన్నం పెట్టే దీంతో మనం కూడా తింటే మనకు కూడా ఏంటి వేడిగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నూనె వేడి అయిపోయింది. దీంట్లో నేను ఇది మనం పచ్చిమిర్చి పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై చేసుకోవాలి. దీనికి షెలో ఫ్రై చేసుకోవాలండి, చాలా ఫ్రై చేయొద్దు. ఉట్టిగా ఒక 50% ఫ్రై చేసుకొని తీసేయాలి. అది ఫ్రై చేసుకొని మీ అందరికీ చూపిస్తాను ఏం చేయాలి. అయితే చూడండి, ఇది 2 minutes నుంచి నేను ఫ్రై చేస్తున్నాను. 50% నేను ఫ్రై చేసుకున్నాను. దీంట్లో ఇది ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకున్నాను. ఇది వేసి ఒక్కసారి కలుపుకోండి. అయితే చూడండి, ఇది ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయింది, ఇంకా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్లో మీద పెట్టేసి దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. అయితే కొంచెం కొత్తిమీర నేను పక్కన పెట్టుకుంటున్నాను గార్నిష్ కోసం. అన్ని కొత్తిమీర దీంట్లో వేసేసాను. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడే ఇది ఫ్రై చేసుకుంటేనే నాకు తినేయాలని ఉంది. అయితే చాలా మంచి, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా దీంతో పాటు నేను జొన్న రొట్టె చేస్తున్నాను. జొన్న రొట్టె చేసేటప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తాను. అయితే ఇది అయితే ఫ్రై అయిపోయింది. ఫ్రై చేస్తున్నాం కదా, దీంట్లో ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపి అయితే ఇది ఒక ప్లేట్లో తీసి చల్లారించాలి. ఇది నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది తీసి నేను అక్కడ పక్కన చల్లారించాలి. అయితే ఇది పక్కన పెట్టేసి ఆ కడాయిలో ఏం చేయాలి మీ అందరికీ చూపిస్తాను, రండి. ఇది 1 టేబుల్ స్పూన్ నూనె పెట్టుకున్నాం కదా, కడాయి వేడి అయిపోయింది. ఈ నూనె దీంట్లో వేసేస్తున్నాను. అయితే నూనె వేడి అయిపోయింది. నేను ఇందాక మీ అందరికీ పసుపు చూపించడం మర్చిపోయాను, అందుకే ఒక పించ్ పసుపు ఈ నూనెలో వేసుకోవాలి. ఒక పించ్ సరిపోదండి. ఇది వేసిన తర్వాత దీంట్లో మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై చేసుకోవాలి. అయితే ఇది ఒక 2 minutes ఉడకాలండి. టమాటాలు అన్నీ స్మాష్ అయిపోవాలి. అప్పటి వరకు స్టవ్ సిమ్ మీద పెట్టేసి నేను ఉడికిస్తున్నాను. ఇది మూత పెట్టేస్తాము దీని మీద.
సిమ్ మీద పెట్టేశాను. అయితే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ ఎట్లా చేయాలంటే కచ్చాబుచ్చగా ఉండాలి, చాలా మెత్తగా ఉండకూడదు. ఒక్కసారి ఒక్క రౌండ్ ఇట్లా డర్ అని చేసి తీసేయాలి. చూడండి, నేను ఇది గ్రైండ్ చేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసినాక ఇంకా ఏం చేయాలో చూపిస్తాను రండి. చూడండి, మన టమాటాలు కూడా మెత్తగా అయిపోయింది. ఒక్కసారి టమాటాలు మంచిగా స్మాష్ చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మొత్తం మెత్తగా అయిపోవాలి. అప్పుడు దాకా మంచిగా స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసినాక ఏం చేయాలి చూపిస్తాను. చూడండి, నేను మంచిగా స్మాష్ చేసుకున్నాను. టమాటాలకి ఇట్లా స్మాష్ చేసుకొని ఇట్లా ఉండాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇది నూరుకొని పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. దీనికి మంచిగా ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్ మీద పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అయిపోయింది, మన ఠేచా రెడీ. 2 మినిట్స్ అయిపోతుంది. అయితే చూడండి, నేను 2 మినిట్స్ నుంచి మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, మంచిగా అయిపోయింది. మన ఠేచా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. మన ఠేచా రెడీ అయిపోయిందండి. గుమ స్మెల్ వస్తుంది మంచిగా. జొన్న రొట్టెతో తినేసి మీ అందరికీ చెప్తాను ఎలా ఉందనేసి. జొన్న రొట్టె చేస్తున్నప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను జొన్న రొట్టె అనేసి. చూడండి, మన ఠేచా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం కొత్తిమీర పెట్టుకున్నాం కదా కొంచెం పక్కన, అది కొత్తిమీర దీని మీద గార్నిష్ కోసం వేసేస్తున్నాను. ఠేచా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జొన్న రొట్టె చేసుకుందాం రండి. నేను 1/2 కేజీ జొన్న తీసుకొని దీంట్లో వేడి నీళ్ళు వేసుకున్నాను. కొంచెం వేడి నీళ్ళు వేసుకొని దీనికి కలుపుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని దీంతో కలుపుకుంటున్నాను. కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇది కలిపిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. చాలా వేడిగా ఉందండి. ఇది నేను కొంచెం ముద్ద తీసుకున్నాను. ఇంత ముద్ద తీసుకొని కింద ఫ్లోర్ మీద ఇట్లా చేసుకోవాలి. వేడి నీళ్ళు వేస్తే కొంచెం జిట్టుగా ఉంటుంది. అయితే మంచిగా వస్తుంది రొట్టెలు ఇట్లా చేసుకుంటే. చూడండి, నేను ఇట్లా మంచిగా కలుపుకున్నాను. కలిపి ఇట్లా ముద్ద చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం పిండి కింద వేసి దీన్ని ఇది పెట్టి ఇది ఇట్లా వేసి ఇట్లా చేతులతో ఇట్లా చేసుకోవాలి. చూడండి, నా రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి వేయాలంటే ఒక టాస్క్ అండి. నేను స్టవ్ మీద ఆల్రెడీ పెంక పెట్టుకున్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. కొంచెం పెద్దగా అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీనికి కొంచెం వేడి అయిపోయిందగానే వాటర్ పెట్టాలి. దీని తర్వాత నేను ఇంకా చాలామందికి జొన్న రొట్టె చేయడానికి రాదు. అయితే వాళ్ళు ఎలా చేయాలి అది కూడా మీ అందరికీ ఒకసారి చూపిస్తాను. దీనికి కొంచెం వాటర్ వేసి ఇట్లా చూడండి, మన జొన్న రొట్టె కూడా రెడీ అయిపోయింది. చాలా మంచిగా వచ్చింది రొట్టె. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాలించుకోండి. అయితే నేను ఒక చిన్న ముద్ద తీసుకొని దీనికి మంచిగా కలిపి చేత్తో ఇట్లా అనుకున్నాను. ఫస్ట్ దీనికి కొంచెం పిండి వేసి, ఇది మన రోటీ రోల్ ఉంటుంది కదా, బేలన్ అంటాం మేము హిందీలో, దీంతో మెల్లగా ఇట్లా రోల్ చేసుకోవాలి. చాలామందికి చేత్తో చేయడానికి రాదండి, అందుకే చేసుకోరు ఇంట్లో. అందుకే ఇది ఈజీ స్టెప్ మీ అందరికీ చూపిస్తున్నాను. చిన్నగా ఇంట్లో చేసుకొచ్చి మనమే తినొచ్చు. చూడండి, నేను ఇది రోల్తో చేసుకున్నాను. చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇది కూడా కాడించుకున్నాను. ఇట్లా ఒక ముద్ద తీసుకొని కొంచెం ఠేచా తీసుకొని మీ అందరికీ ఒక ముద్ద. చాలా టేస్టీగా అయిందండి. ఎప్పుడు నేనే అంటూ ఉంటాను చాలా మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉందని నేనే చెప్తూ ఉంటాను.
అయితే మీరు కూడా ఒక్కసారి తప్పకుండా నా డిషెస్ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందనేసి. ఇది అయితే చాలా బాగా వచ్చింది. అయితే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మా అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్.